హాయ్ గైస్, ఈరోజు డాజీ కాయిన్ ఎలా ఎర్న్ చేయాలో చెప్తాను. సో ఫస్ట్ మనకి ఇక్కడ వెబ్సైట్ కనిపిస్తుంది కదా, ఈ వెబ్సైట్ మీద క్లిక్ చేయండి. సో మనకి వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుందన్నమాట. సో మనకి ప్రతిసారి కూడా మనకి లాగిన్ అయితే చేసుకోమంటుంది. సో మీరు ఏదైతే మెయిల్తో లాగిన్ అవుతారో సో అదే మెయిల్ అండ్ పాస్వర్డ్ యూస్ చేసి ప్రతిసారి కూడా లాగిన్ అవ్వండి. అండ్ మనం లాగిన్ అయ్యాక ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుంది. ఇక్కడ మనం చూస్తే నాకు 2.3 డోజీ కాయిన్స్ అయితే ఆల్రెడీ ఎర్న్ అయ్యి ఉన్నాయి. నేను 1 వీక్ నుంచి అందులో మైన్ చేస్తున్నాను. సో ఈ కాయిన్స్ ఎలా మైన్ చేసుకోండి ఇక్కడ మనకు కనిపిస్తుంది. ప్రతి 24 అవర్స్కి ఒకసారి క్లైమ్ ఆప్షన్ అయితే వస్తుంది. సో అలా మనం క్లైమ్ చేసుకోవచ్చు. అండ్ అంతే ఇక్కడ మనం చూసుకోండి, నాకు డైలీ ఎర్న్ 0.15 అయితే డాజీ కాయిన్స్ వస్తాయి అనమాట. ఇక్కడ మనకి 3 క్యారెక్టర్స్ యాక్టివ్ అని చూపిస్తుంది కదా. దీని మీనింగ్ ఏంటంటే కిందకి స్క్రోల్ చేస్తే మనకి ఇందులో క్యారెక్టర్స్ అయితే ఫ్రీగా వస్తాయి. నేను ఈ యాప్ ఓపెన్ చేయగానే అంటే రిజిస్ట్రేషన్ అవ్వగానే నాకు టిన్నీ బాస్ అని చెప్పేసి ఒక క్యారెక్టర్ అయితే వచ్చింది. అదే సెకండ్ క్యారెక్టర్, థర్డ్ క్యారెక్టర్ అనమాట. ఇది 2 డేస్కి 3 డేస్కి అలాగా ఒక క్యారెక్టర్స్ వస్తూ ఉంటాయి. ఈ క్యారెక్టర్స్ మనకి డైలీ మైన్ అయితే చేస్తాయి అనమాట. నాకు వచ్చిన ఫస్ట్ క్యారెక్టర్ 0.05 డోజీ కాయిన్స్ అయితే మైన్ చేస్తుంది డైలీ. అదైతే సెకండ్ క్యారెక్టర్, థర్డ్ క్యారెక్టర్, ఈ 3 క్యారెక్టర్స్ కలుపుకొని నాకు డైలీ ఈ 0.15 డోజీ కాయిన్స్ అయితే వస్తున్నాయి అనమాట. సో మనం ఇలా డైలీ మైన్ చేస్తుంటే ఇంకా మనకి మైనింగ్ స్పీడ్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో అండ్ అంతేకాకుండా ఇక్కడ మనకి ఎక్స్ట్రా కాయిన్స్ కూడా మనం మైన్ చేసుకోవచ్చు. ఇది ఒకటే కాకుండా అది ఎలా చేయాలంటే ఇక్కడ మనకి పైన కనిపిస్తున్న ఈ మెన్యూ ఉంది కదా, మళ్ళీ అది ఒకసారి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే ఇక్కడ మనకి డాగీ హౌస్ అని కనిపిస్తుంది కదా, దీన్ని ఒకసారి క్లిక్ చేయండి. సో మనం డాగీ హౌస్ ఓపెన్ చేస్తే మనకి ఇలా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. ఇక్కడ చూసుకుంటే నా దగ్గర ఏదైతే 3 క్యారెక్టర్స్ ఉన్నాయో ఆ 3 క్యారెక్టర్స్ కూడా ఇక్కడ నేను డాగీ హౌస్లో యాక్టివ్ చేశాను. ఇక్కడ కూడా మనకి 24 అవర్స్కి ఒకసారి మళ్ళీ క్లెయిమ్ చేసుకునే ఆప్షన్ వస్తుంది. ఇక్కడ నాకు చూస్తే 0.3 అనమాట ఈ డాజీ కాయిన్స్ అనేవి వస్తాయి నాకు ప్రతి 24 అవర్స్కి ఒకసారి. సో మన దగ్గర ఉన్న క్యారెక్టర్స్ ఇక్కడ 24 అవర్స్ అయిపోయి ఇక్కడ క్లెయిమ్ చేసుకున్న ఆప్షన్ వచ్చింది తర్వాత మళ్ళీ యాక్టివ్ అనే ఆప్షన్ వస్తుంది. యాక్టివ్కి ఒకటి మన దగ్గర ఉన్న 3 క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో వీటిని సెలెక్ట్ చేసుకొని మళ్ళీ మైనింగ్ స్టార్ట్ చేస్తే ఇక్కడ కూడా మైనింగ్ వస్తుంది మనకి. సో ఇలా మనం ప్రతి 24 అవర్స్ ఒకసారి డైలీ క్లైమింగ్ మనం చేయొచ్చు. దాంతోపాటు ఈ డాగీ హౌస్లో కూడా మనం క్లైమ్ చేయొచ్చు. అండ్ మళ్ళీ పైన మెన్యూ బాక్స్ ఉంది కదా, అది ఒకసారి ఓపెన్ చేయండి. ఇంకా కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకి డైలీ బోనస్ కనిపిస్తుంది కదా, ఈ డైలీ బోనస్లో కూడా మనకి డోజీ కాయిన్స్ అయితే వస్తాయి. ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకి అవైలబుల్ అని ఉంది కదా, సో ఇది ఆల్రెడీ క్లైమ్ అని చూపిస్తుంది నాకు. మనకి ఇక్కడ 24 అవర్స్కి ఒకసారి 0.05 డోజీ కాయిన్స్ అయితే వస్తాయి. ఇలా మనం ఈ త్రీ స్టెప్స్లో కూడా మనం మైనింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట ప్రతి 24 అవర్స్కి ఒకసారి. ఇంకా కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకి రెడీమ్ కోడ్ అని ఉంది కదా, సో ఇదేంటంటే మనకి వీళ్ళకి ఒక టెలిగ్రామ్ ఛానల్ ఉంది. ఆ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యాక మనకి కోడ్స్ అనేవి వస్తాయి. ఆ కోడ్స్ ఇక్కడ మనం ఎంటర్ చేసి రెడీమ్ చేస్తే అక్కడి నుంచి కూడా మనకి డోజీ కాయిన్స్ వస్తాయి. కిందకి స్క్రోల్ చేస్తే ఈరోజు మార్నింగే నేను ఈ వీకెండ్ హాల్ అనే ఒక కోడ్ అయితే వచ్చింది టెలిగ్రామ్లో. ఆ కోడ్ని యూస్ చేయడం వల్ల 0.03 డోజీ కాయిన్స్ వచ్చాయి. అలాగే నేను లాస్ట్ టైము హెలోవెన్ అని చెప్పేసి, ఆండ్రాయిడ్ యాప్ అని చెప్పేసి ఇలాగా కోడ్స్ అయితే వచ్చి ఇవన్నీ యూస్ చేయడం వల్ల నాకు ఇక్కడ చూస్తే పక్కన మనకి డోజీ కాయిన్స్ అయితే వచ్చాయి అనమాట. సో ఇలా మనం ఈ కాయిన్స్ అనేవి ఎర్న్ చేయొచ్చు. మళ్ళీ ఒకసారి మెనూ బాక్స్లోకి వెళ్ళండి. మనం స్టార్టింగ్ చూసుకుంటే డాష్బోర్డ్లో మనకి 24 అవర్స్కి ఒకసారి క్లైమ్ వస్తుంది. అండ్ తర్వాత చూసుకుంటే డాగీ హౌస్, ఈ డాగీ హౌస్లో మన క్యారెక్టర్స్ మనం యాక్టివ్ చేసుకుంటే మనకి మళ్ళీ ఇక్కడ కాయిన్స్ వస్తాయి. అండ్ థర్డ్ది ఈ డైలీ బోనస్ అనమాట, ఇందులో కూడా మనకి కాయిన్స్ వస్తాయి. ఇలా మీరు ప్రతి 24 అవర్స్కి ఒకసారి ఓపెన్ చేసి ఈ 3 కూడా ఓపెన్ చేసుకొని మీరు క్లైమ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా కిందకి స్క్రోల్ చేస్తే ఇక మనకి టెలిగ్రామ్ ఛానల్ చూపిస్తుంది చూడండి. ఈ టెలిగ్రామ్ ఛానల్ మీద క్లిక్ చేసుకొని జాయిన్ అయితే అందులో మనకి కోడ్స్ వస్తాయి అనమాట. ఆ కోడ్స్ తీసుకెళ్ళి ఈ డైలీ బోనస్లో మనం యూస్ చేయొచ్చు. అండ్ అంతేకాకుండా ఆండ్రాయిడ్ యూస్ చేసే వాళ్ళకి యాప్ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంది. దీని మీద క్లిక్ చేసుకుని మీరు యాప్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ అంతేకాకుండా ఇంకా కింద స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకి విత్డ్రా ఆప్షన్ ఉంది కదా, దీన్ని ఒకసారి ఓపెన్ చేయండి. సో మనకి ఇక్కడ విత్డ్రాకి రూల్స్ అయితే ఉన్నాయన్నమాట. వీళ్ళ దగ్గర ఏంటంటే మనకి మినిమం 10 డోజీ అయితే ఉండాలి. అండ్ అంతేకాకుండా 1.5 డోజీ వీళ్ళు ఫీజు అయితే తీసుకుంటారు. అండ్ డోజీ అడ్రస్ ఉండాలి. అండ్ దాంతోపాటు యూ మస్ట్ అట్లీస్ట్ 1 క్యారెక్టర్ అంటే మార్కెట్ ప్లేస్లో మనం ఒక క్యారెక్టర్ అయినా సరే మనం కొనాలన్నమాట. సో అది దానికి మనం మనీ పెట్టవసరం లేదు. మనం ఇక్కడ ఏదైతే ఎర్న్ చేస్తున్నామో డోజీని ఈ డోజీతోనే మనం కొనవచ్చు. మళ్ళీ ఒకసారి మెనూలోకి వెళ్ళండి. ఇక్కడ మార్కెట్ ప్లేస్ కనిపిస్తుంది కదా, ఇందులోకి వెళ్తే ఈ మార్కెట్ ప్లేస్లో మనం మార్కెట్ ప్లేస్ ఓపెన్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ అయితే ఇలా కనిపిస్తుంది. కిందకి స్క్రోల్ చేయండి. సో ఇక్కడ మనకి చూస్తే ఈ 51,700 డోజీతో ఒకటి క్యారెక్టర్ అయితే కొనవచ్చు. ఇది మనకి డైలీ ప్రాఫిట్ 837 డోజీస్ అయితే వస్తుంది అనమాట డైలీ ప్రాఫిట్ అనేది. సో దీనికన్నా తక్కువ రేటు కూడా ఉంటాయి. మీరు ఇంకా అలా కిందకి స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే సో ఇక్కడ మనం చూసారా ఓన్లీ 6.8 డోజీతో కూడా మనం కొనవచ్చు. డైలీ ప్రాఫిట్ 0.07 డోజీ అయితే ఉంది. ఇంకా కిందకి స్క్రోల్ చేయండి, ఇంకా తక్కువ రేటుగా ఉంటాయి. ఇక మనకి స్టార్టింగ్ చూసుకుంటే
0.995 డోజీ కూడా ఉంది. ఇప్పుడు నాకు ఇది అవైలబుల్గా ఉంది, ఎందుకంటే అదే 2.3 డోజీ ఉంది కాబట్టి నేను దీన్ని ఇప్పుడు కొనవచ్చు. సో ఇలాగ మనం ఏదో ఒక క్యారెక్టర్ కొన్నా చాలు, మనం విత్డ్రాని చేసుకోవచ్చు. అది ఎందుకు మెనూలోకి వెళ్ళండి. ఇక్కడ మనం చూసుకుంటే మిస్టరీ బాక్సెస్ ఉన్నాయి కదా, దీని మీద ఒకసారి క్లిక్ చేయండి. నేను స్టార్టింగ్లో చెప్పాను కదా నాకు 3 క్యారెక్టర్స్ ఉన్నాయని. ఆ క్యారెక్టర్స్ మనకి ఈ మిస్టరీ బాక్స్లోనే వస్తాయి అనమాట. ఇక మనం చూసుకుంటే ఈ మిస్టరీ బాక్స్ కూడా మనం డోజీ పెట్టి కొనవచ్చు. ఈ 90 డోజీ కానీ, లేదంటే కిందకి స్క్రోల్ చేస్తే 10 డోజీ కానీ, ఇలా వీటితో పెట్టి మిస్టరీ బాక్స్ కొంటే మనకి అలాగ క్యారెక్టర్స్ వస్తాయి. వాటి వల్ల మన మైనింగ్ స్పీడ్ పెరుగుతుంది. అండ్ అంతేకాకుండా కిందకి వెళ్తే ఫ్రీ బాక్సెస్ ఉంది కదా, ఇక్కడ కూడా మనకి 2 డేస్కి 3 డేస్కి లేదంటే 1 వీక్కి ఏదో ఒక బాక్స్ అనేది వస్తుంది. నాకు ఆ 3 యాక్టివ్ క్యారెక్టర్స్ ఈ ఫ్రీ బాక్సెస్ నుంచి వచ్చాయి అనమాట. నేనేమి బై చేయలేదు, ఒకవేళ మీరు బై చేయాలన్నా సరే చేయొచ్చు. సో ఇలా ఇది అనమాట కంప్లీట్ డోజీ స్టేషన్ గురించి కంప్లీట్గా. అండ్ మెన్యూలోకి వెళ్ళండి, ఇంకా చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇది మనకైతే ఈ క్యారెక్టర్స్ అండి, ఇప్పుడు మనం ఏదైతే క్యారెక్టర్స్ ఎర్న్ చేస్తున్నా అవి చూపిస్తుంది క్యారెక్టర్ బాక్స్లోకి వెళ్తే. అండ్ ఈ మిస్టర్ బాక్స్ చెప్పాను, సైట్స్, ఈ సైట్స్ అయితే మీరు చూడొద్దు, ఎందుకంటే కొన్ని డేంజర్ సైట్స్ అయితే ఉంటాయి. నేను ఈ సైట్స్ అన్ని ఓపెన్ చేసి ఏవి బెస్ట్గా ఉంటాయో మీకు ఒకసారి చెప్తాను. అండ్ డాగీ హౌస్, ఈ టోర్నమెంట్ ఇవన్నీ ఏంటంటే మన దగ్గర ఉన్న డోజీ కాయిన్స్తోని టోర్నమెంట్స్ వాటిని రన్ చేయొచ్చు. ఇక్కడ మనకి డోజీ కాయిన్స్ లాస్ అయ్యే అవకాశం కూడా ఉంది. సో మ్యాక్సిమం ఇవి ప్రిఫర్ అయితే చేయకండి. అండ్ కింద చూసుకుంటే మనకి డైలీ బోనస్ చెప్పాను, విఐపి అంటే మనం మనీ పెట్టుకుంటే ఇంకా ఎక్స్ట్రా మైనింగ్ స్పీడ్ వస్తుంది, బట్ అవన్నీ వద్దు, ఇప్పుడు నార్మల్గానే మైన్ చేయండి. అండ్ ఇవన్నీ కూడా మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫస్ట్ ఇప్పుడు ఈ డోజీ కాయిన్లో ఎలా రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకోవాలనేసి చెప్తాను అనమాట. డోజీకాయిన్ వెబ్సైట్ లింక్ అయితే మన వాట్సాప్ ఛానల్ ఉంది. ఇప్పటి వరకు మన వాట్సాప్ ఛానల్ ఎవరైనా జాయిన్ అవ్వకపోతే ఈ వీడియో డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ లింక్ అయితే ఇస్తున్నాను, దాన్ని మీకు క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. మనం ఇప్పటి వరకు 4 వెబ్సైట్స్లో మైనింగ్ చేస్తున్నాము. ఈ 4 వెబ్సైట్స్ యొక్క లింక్స్ అండ్ ఎలా రిజిస్టర్ అవ్వాలని వీడియోస్ కూడా మన వాట్సాప్ ఛానల్ ఉన్నాయి, ఒకసారి చూడండి. మనకి ఆ లింక్ మీద క్లిక్ చేయగానే వెబ్సైట్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది. కిందకి స్క్రోల్ చేసుకుంటే మనకి ఇక్కడ యూజర్ నేమ్, ఈమెయిల్, పాస్వర్డ్, రిఫరల్ కోడ్ ఆటోమేటిక్గా మనకి ఫిల్ అయ్యి ఉంటుంది. ఒకవేళ ఫిల్ అవ్వకపోతే ఇక్కడ రిఫరల్ కోడ్ యూజ్ చేయండి. ఇక్కడ మన యూజర్ నేమ్ అయితే ఎంటర్ చేద్దాం. అండ్ పాస్వర్డ్ కూడా ఒక మంచి పాస్వర్డ్ అయితే ఫిల్ చేసుకోండి. అండ్ అది పాస్వర్డ్ కూడా గుర్తుంచుకోండి, ఎవరు మర్చిపోకండి. అండ్ మొత్తం ఫిల్ చేసుకున్న తర్వాత మనకి స్టార్ట్ మైనింగ్ ఎంపైర్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. సో స్టార్ట్ మైనింగ్ ఎంపైర్ మీద క్లిక్ చేయగానే మనకి రిజిస్ట్రేషన్ అయితే ఫిల్ అయిపోతుంది. సో స్టార్టింగ్లో మనకి ఇలా అయితే వస్తుందన్నమాట. కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ మనకి లాంగ్వేజ్ అనేది ఉంటుంది. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే జాయిన్ టెలిగ్రామ్ నవ్వు అని ఉంది కదా. సో 1 మినిట్, ఇక్కడ మనకి జాయిన్ టెలిగ్రామ్ నవ్వు ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి మన టెలిగ్రామ్ కూడా మనం జాయిన్ అయిపోవచ్చు డైరెక్ట్గా. వీళ్ళు ఆ టెలిగ్రామ్లో మనకి కోడ్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. అండ్ ఇక్కడ ఇంటూ మనకు ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనం చూసుకుంటే మీకు స్టార్టింగ్లో ఫ్రీ డోజీ కోడ్స్ అని ఉంది కదా. సో ఇది మనకి టెలిగ్రామ్ అంటే వీళ్ళు చెప్తున్నారు ఫ్రీ డోజీ కోడ్స్ ఉంటాయి అని చెప్పేసి. సో ఇక్కడ ఎక్స్ అయితే ఇచ్చేసేయండి. అండ్ అంతేకాకుండా వెల్కమ్ డోజీ కాయిన్స్ అని చెప్పేసి ఇక్కడ ఉంటుంది. ఇక్కడ మనం చూస్తే ఓపెన్ మై ఫ్రీ బాక్స్ ఉంది కదా, ఇందాక నేను మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా ఫ్రీ బాక్సెస్ వస్తాయని. సో మనకి ఇలాగే వస్తాయి అనమాట ప్రతిసారి కూడా, ప్రతి 2 డేస్కి 3 డేస్కి. మనం స్టార్టింగ్లో మనం రిజిస్టర్ అవ్వగానే ఒక బాక్స్ అయితే వస్తుంది, దీని మీద క్లిక్ చేయండి ఓపెన్ మై ఫ్రీ బాక్స్ మీద. క్లిక్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ అయితే అలా వస్తుంది. ఇక్కడ మిస్టరీ బాక్స్లోకి మనకి డైరెక్ట్గా రీడైరెక్ట్ అయ్యామన్నమాట. ఇంకా కిందకైతే స్క్రోల్ చేయండి అలాగా. కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మనం ఫ్రీ బాక్సెస్లోనే మనకి ఒక బాక్స్ అయితే అవైలబుల్గా ఉంది. సో ఈ ఓపెన్ బాక్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ చూసారా మనకి ఒక నేమ్తోనే ఒక క్యారెక్టర్ అయితే వచ్చింది. ఇక్కడ మనం చూసుకుంటే డైలీ ప్రాఫిట్ 0.01 డోజ్ అయితే వస్తుంది అనమాట మనకి డైలీ. సో అండ్ బ్యాక్ అయితే వచ్చేసండి. మొత్తం బ్యాక్ వచ్చాక ఇక్కడ మెన్యూ బాక్స్ ఏదైతే ఉందో సో ఆ మెన్యూ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ డాష్బోర్డ్ ఉంది కదా, డాష్బోర్డ్ మీద క్లిక్ చేస్తే మనం స్టార్టింగ్ ఏదైతే చెప్పానో స్టార్టింగ్ మనం 24 అవర్స్కి ఒకసారి వస్తుంది కదా మనకి. ఇక్కడ మనం చూసుకుంటే ఇందాక మనం ఒక క్యారెక్టర్ అయితే ఓన్ చేసుకున్నాం కదా, ఆ క్యారెక్టర్ ఇక్కడ చూపిస్తుంది. అది చూసారా యాక్టివ్ క్యారెక్టర్ 1 అని చెప్పేసి ఉంది. ఇక్కడ 0.01 డోజీ అంటే మనకి డైలీ 0.01 డోజ్ అయితే వస్తుంది. ఇక్కడ మనకి టైం కూడా ఉంది, 24 అవర్స్కి వచ్చి ఇక్కడికి ఒకసారి క్లెయిమ్ చేయొచ్చు. అండ్ అంతేకాకుండా మెన్యూ మీద అయితే క్లిక్ చేయండి. మెన్యూ మీద క్లిక్ చేసి ఇక్కడ చూస్తే మనకి డాగీ హౌస్ ఉంది కదా, దీని ఒకసారి క్లిక్ చేయండి. డాగీ హౌస్ క్లిక్ చేస్తే ఇక్కడ మనం చూసారా మేనేజ్ అని కనిపిస్తుంది, ఇది మన డాగీ హౌస్ అనమాట. ఈ మేనేజ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఏదైతే ఒక క్యారెక్టర్ ఉందో ఆ క్యారెక్టర్ అయితే చూపిస్తుంది. దీని మీద క్లిక్ చేస్తే ఆ క్యారెక్టర్ అయితే సెలెక్ట్ అయిపోతుంది. సెలెక్ట్ అయిపోయి ఇక్కడ స్టార్ట్ అనే బటన్ ఉంది కదా, ఈ స్టార్ట్ ఆప్షన్ స్టార్ట్ చేస్తే మనకి ఇంకా ఈ డాగీ హౌస్ కూడా మైనింగ్ అనేది స్టార్ట్ చేస్తుంది. ఇక్కడ చూస్తే మనకి 0.002 అనమాట. ఇది మనకి 24 అవర్స్ వస్తుంది. ఇక్కడ మనం చూసుకుంటే 20% అనమాట. అంటే ఈ క్యారెక్టర్ ఎంతైతే పవర్ ఉంటుందో ఆ పవర్లో 20% పవర్ అనేది మనకి వస్తుంది 24 అవర్స్ అంటే డాగీ హౌస్లో. అండ్ అంతేకాకుండా మిగతా 2, 3, 4 బాక్సెస్లో కూడా మనం క్యారెక్టర్ వచ్చాక మనం మైన్ చేసుకుని మళ్ళీ మేనేజ్ అనే బాక్స్ వస్తుంది. దాన్ని మేనేజ్ చేసుకొని సెలెక్ట్ చేసుకొని మనం ఈ డాగీ హౌస్లో మైనింగ్ చేయొచ్చు.
అండ్ అంతే కాకుండా పైన మళ్ళీ మెన్యూ బాక్స్ క్లిక్ చేయండి. క్లిక్ చేశాక కిందకి వెళ్తే డైలీ బోనస్ ఉంటుంది కదా, సో డైలీ బోనస్ ఓపెన్ చేసి అక్కడ మనకి బోనస్ కూడా వస్తాయి అన్నమాట ప్రతి 24 అవర్స్కి ఒకసారి. కిందకి స్క్రోల్ చేసి ఇక్కడ మనం చూసుకుంటే క్లైమ్ బోనస్, ఇక్కడ మనకైతే ఇప్పుడు క్లైమ్ అయితే చేయొచ్చు. సో క్లెయిమ్ చేయగానే మనకి క్లెయిమ్ అయితే అయిపోయింది. 0.05 డోజ్ అయితే క్లెయిమ్ అయిపోయింది. ఇంకా 24 అవర్స్ అయితే ఉంది నెక్స్ట్ మళ్ళీ క్లెయిమ్ చేసుకోవడానికి. పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకి నా వ్యాలెట్ ఏదైతే ఉందో అందులో 0.05 డోజ్ అయితే వచ్చేసింది. ఇలా ప్రతి 24 అవర్స్కి ఒకసారి వచ్చి ఈ త్రీ పాయింట్స్లో డాష్బోర్డ్లో, డాగీ హౌస్లో అండ్ ఈ డైలీ బోనస్లో మనం మైన్ అయితే చేయొచ్చు అనమాట.